ఒక 3 రోజుల నుంచి అనుకుంటున్నాము. తీరా వాళ్ళ అనంతపురం ఈరోజు నిన్న సాయంత్రమే దానికి మీ వంతు ప్రయత్నం కంటిన్యూ చేస్తే నెక్స్ట్ గాన ఇంకొక 3 ఏళ్ళు గాన ఆ ప్రయత్నం ఫలిస్తుందని నేను ఆకాంక్షిస్తున్నా. అలాగే కరోనా కాదు, మొన్న గ్యాస్ ప్రాబ్లం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకున్న తరుణంలో దీన్ని మీరు ఈ టైంలో మనము దీన్ని ప్రొసీడ్ చేస్తే మనకు ఒకవేళ అవకాశం రావచ్చు, ఈ ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చేదానికి అవకాశం ఉండొచ్చు అనేది నేను భావిస్తున్నాను. అలాగే స్టేట్ ఈసీ మెంబర్ అయిన రామకృష్ణారెడ్డి గారిని మరియు మన స్టేట్ రామకృష్ణారెడ్డి గారు మళ్ళీ విష్ణుప్రియ మన స్టేట్ లో ఉన్నారనేది చేస్తూ వేదికను అలంకరించినటువంటి మన స్టేట్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారికి, మన స్టేట్ మాజీ సెక్రటరీ అయినటువంటి మా అందరికీ గారికి, కడప ప్రెసిడెంట్ నవీన్ గారికి, వెంకటరెడ్డి గారికి, ట్రెజరర్ కిరణ్ గారికి, అందరికీ కూడా వందనాలు. నాకు ఎక్కువ మాట్లాడాల్సి వసూలు చేయడం, ఎందుకంటే మీకు అందరికీ తెలుసు మన యొక్క సంస్థ బలంగా ఉండాలంటే అప్పుడు మనం తప్పనిసరిగా ఒక సంఘం ఐక్యతగా ముందుకు సాగాలి. ఇది పెంచుకోవాలంటే మనం ఎందుకో కడప మెంబర్షిప్ రోజుల్లో మీ పక్క నుంచి కూడా నాయకులు రాబోతున్నారు. దయచేసి ఆంధ్రప్రదేశ్ మన అన్ని జిల్లాల కన్నా ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మెంబర్స్ అనుకున్నది ఏంటంటే ప్రతి ఊరికి వెళ్ళి తిరిగి ప్రతి మెంబర్ని కలిసి వారితో ఉండి వారి యొక్క సాధక బాధకాలు తెలుసుకుని మా వంతుగా మేము ఏదైనా చేయాలనే ప్రయత్నంలో భాగంగా మేము ఈరోజు ఈ కడపకు రావడం జరిగింది. ఇలాగ నిన్న మేము కర్నూలు నుంచి మొదలెట్టి నంద్యాల, మంత్రాలయం, ఎమ్మిగనూరు ఇవన్నీ చూసుకుని మా మిత్రులందరినీ కలుస్తూ ఉంటే మాకు ఎంత ఆనందంగా అనిపిస్తుంది అంటే ఇంతమంది మాకు చేస్తారు, లేకపోతే జిల్లా చేస్తుంది, స్టేట్ చేస్తుందని కాదు, మనం ఏం చేసాం సంఘానికి అనుకుని మాత్రం ముందుకు వెళ్ళగలిగితేనే ఆ సంఘం బలం. గణపతిం కవిం కవీనాం ఉపస్మస్తం వ్యాశ్చరాజం బ్రహ్మణాన్ స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శతమానం భవతి శతాయు పురుషశతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. దీపం జ్యోతిర్మయం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే. ఎంతో చక్కగా పెడుతూ మనల్ని అందరినీ కూడా ఉరుతూ మంచి భాష, మంచి ఆలోచన కలిగి గారికి చేదోడు వాదోడుగా ఉంటూ ఆల్రెడీ ఒక మన కార్యవర్గానికి సంబంధించినటువంటి ఒక పుస్తకాన్ని కూడా, ఒక డైరెక్టరీని కూడా రిలీజ్ చేసినటువంటి ఘనత కలిగినటువంటి వ్యక్తి మా లక్ష్మీనారాయణ గారు. నిజంగా డెడికేటెడ్ వారు, ఒక పనికి ఎప్పుడు వెనక్కిపోడు. అలాంటి మంచి మిత్రుడు.
మా లైన్స్ మన ఓటర్స్ అసోసియేషన్ కు సంబంధించి కార్యదర్శిగా ఉంటున్నటువంటి మా పివిఆర్ కిరణ్ గారు, కిరణ్ కేకే బేకరీ అధినేత వారికి, అలాగే అంతేలేనా కానీ చేసేద్దాం అయిపోయి చేద్దాం, ఏం పర్వాలేదు, భోజనాలు నేను పంపించేస్తా, చేసేద్దాం అని ఎక్కడే కానీ కాసింత కూడా ముందుకు తీసుకువెళ్ళేటువంటి మనస్తత్వం కలిగినటువంటి మిత్రుడు మా ఆజమన్న. అలాంటి ఆజమన్న ఈ కడప హోటల్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఆయన ఎప్పుడో నేను ప్రెసిడెంట్ కమ్మని చాలాసార్లు మన అందరము రిక్వెస్ట్ చేసినాం, కానీ లేదు మీరు ఉండండి ఒకసారి చేద్దాంలే ఇప్పుడు వద్దులే అని సున్నితంగా తప్పించినటువంటి వ్యక్తి మా ఆజమన్న. అలాగే అన్నా ఎంతమంది నో ప్రాబ్లం నిశ్చిద్దాం మనం చేసేదమ్మా అని, ఇది కాదు అది లేదనకుండా మన అవి ఉన్నాయా లేదా అనేది మన పోయినాక తెలుసుకున్నాం. అట్లే మా ఆంధ్ర స్పైసీ మిత్రుడు ఇతడు అయినటువంటి శ్రీకాంత్ అన్న సుబ్బారావు మంచిగా ఏర్పాటు చేసినారు. ఇట్లా ప్రతి ఒక్కరు కూడా అన్ని నేనున్నాను అని కబాబ్ కింగ్స్ కదా ఉందని మీ అందరికీ తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఎంత దూరం అటువైపు విజయనగర రాజ్యం సామ్రాజ్యం నుంచి చేసినటువంటి మా రారాజు మా అన్న సీనన్నకు ప్రత్యేకమైనటువంటి స్వాగతం సుస్వాగతం. ఎప్పుడు కూడా అనవసరమైన విషయాల్లో తలదూర్చడు, ఏది అవసరమో నిక్కచ్చిగా ఖచ్చితంగా చెప్పగలడు. ఆయన బేసికల్ గా ఒక సర్వీస్ ఓరియంటెడ్ మైండ్, రొటేరియన్. మనం లైన్స్ ఎట్లా అంటామో రోటరీ క్లబ్, ఆ రోటరీ క్లబ్ అధ్యక్షులుగా అక్కడ ఉండి ఎన్నో కార్యక్రమాల్లో తన వంతుగా పనిచేసినటువంటి మిత్రుడు, హితుడు, సన్నిహితుడు. అలాగే కొన్ని ఏళ్ల పాటు విజయనగర ఓటర్స్ అసోసియేషన్ కు అధ్యక్షులుగా పనిచేసినారు. నిజంగా చాలా సంతోషం అటువంటి వ్యక్తి. అలాగే నెమ్మదస్తుడు కూడా. ఎందుకు చెప్తాను అంటే చీకట్లో ఉంటున్నప్పుడు మనకి ఏం తెలియదు, వెలుగులో ఉంటేనే ఏదైనా చూడగలుగుతున్నాం. ఆ వెలుగునిచ్చింది అసోసియేషన్కి, కానీ అసోసియేషన్ లో ఉండే కుటుంబ సభ్యులందరికీ కూడా రక్తంలో చెయ్యాలి, ఏదో ఒకటి మనం సాధించాలి అనే ఒక రకమైన భావనతో అతను వచ్చారు. అలాగే అందరినీ కూడా అలా చేర్చుకుంటూ వస్తున్నారు. మేము ఈ రాయలసీమ విజిట్ లోకి వస్తున్నప్పుడు రాయలసీమలోని అందరూ కూడా బాగా మర్యాదలు చేస్తారు, చాలా బాగా చూస్తారు అని అన్నారు. సరే అని చెప్పేసి మేము ముందు కర్నూలు పోయినాం. కర్నూలులో కొద్దిమంది వచ్చారు, మా మీటింగ్ అయిపోయింది. దాని తర్వాత అలాగే మొత్తం కర్నూలులో ఒక 4 ప్రదేశాలు తిరిగినాము. అందరూ కూడా బాగానే వచ్చారు, బాగానే రిసీవ్ చేసుకున్నారు, వాళ్ళ కష్టాలు చెప్పారు, వాళ్ళ తనకు బాధలు చెప్పారు, అంతా బాగానే ఉంది. కానీ ఇంతమంది క్రౌడ్ అయితే మాత్రం నేను ఎక్కడ చూడలేదు. నేను విజయనగరంలోని నేను సమావేశం ఏర్పాటు చేస్తే నాకుండే 180 మంది సభ్యులకి ఒకసారి కాదు, నేను 2 రోజులు పెట్టి రోజుకి 10 సార్లు ఫోన్ చేస్తున్నా సరే ఆ టైంకి నాకు ఏదో పని ఉందన్నా నేను రాలేకపోతున్నాను. ఒక 10 మంది 15 మంది మాత్రమే వస్తారు. కార్యదర్శి గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఈరోజు మేము కార్యవర్గము ఒకసారి కూర్చొని రాయలసీమ చాలా వెనుకబడి ఉంది, మనకు మెంబర్షిప్ కూడా సరిగ్గా రావడం లేదు, కష్టాలు కూడా ఎక్కువైనాయి. ఫుడ్ అయితేనేమి, లేబర్ అయితేనేమి, జిఎస్టీ అయితేనేమి, ఇట్లాంటివన్నీ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. కాబట్టి ప్రెసిడెంట్ గారికి విన్నపించడం జరిగింది. ఆయన కూడా సరే ఒకసారి వెళ్తే మనం కూడా జనాల్లోకి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయో అవన్నీ మనం చేసేదానికి ముందున్నాం. మన కార్యవర్గం సభ్యులందరూ కూడా ముందుకు వస్తున్నారు. మీరందరూ మాకు బాగా సహకరిస్తారనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్కి రావడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో కర్నూలు మొదలు పెట్టుకొని అక్కడి నుంచి మన యమగనూరు, మంత్రాలయం, ఆదోని, అనంతపురం, ఇప్పుడు ఇక్కడ కడపకి వచ్చాము. ఎవరెవరికి ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి, గవర్నమెంట్ నుంచి మనకి ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి, మన పర్సనల్ ప్రాబ్లమ్స్ అంటే ఈ ఫుడ్ ఎలా మిక్సింగ్ చేసుకోవాలి, ఇట్లా వచ్చిన డౌట్లన్నీ అందరూ అడిగారు. నేనంటే సభాముఖంగా పేరు చెప్పను, కానీ కొంతమంది సహకరిస్తున్నారు, కొంతమంది సహకరించట్లేదు. మొన్న కడపలా వస్తాం, అది డేటు అది 1 or 2 days ఇటు అవ్వచ్చు అన్న, మేము వస్తున్నాము రాష్ట్ర నాయకత్వం అనగానే మీరు ఎప్పుడు వచ్చినా నాకు ఎంత పని ఉన్నా నేను ఇక్కడ ఉండి మిమ్మల్ని సాగనంపే వరకు నేను ఏ కార్యక్రమం పెట్టుకోను, మీరు రండి
తప్పకుండా అని ఇన్వైట్ చేసినటువంటి మా చిన్నప్పటి అన్నకి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మీ అధ్యక్షుడిగా నవీన్ కూడా ఎప్పుడు ఫోన్ చేసినా ఏ విషయం మీదైనా నవీన్ అర్జెంటుగా రావాలని ముందు రోజు ఫోన్ చేస్తే మరుసటి రోజు ఉదయం కల్లా మాకు విజయవాడలో వస్తారు. సో ఆయన కూడా అటువంటి యాక్టివ్ మెంబర్స్ని తయారు చేసినటువంటి చిన్నప్పటి అన్నకి అలాగే నవీన్కి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మీరు ఇంకా సభ్యత్వాన్ని పెంచుకోవాలి. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు, నా ఊహకు వచ్చినంత వరకు నెక్స్ట్ నాయకత్వం కడపదే, రాష్ట్ర నాయకత్వం. అది మాత్రం గుర్తుంచుకోండి. ఆ నాయకత్వం బలంగా ఉండాలంటే ఇందాక ఆయన చెప్పారు, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఒక చిన్నప్పటి కాదు, అక్కడ ఈ వెనకాల ఇంత మంది ఉన్నారు, ఈ సైన్యం ఉన్నది, ఈ సభ్యులు ఉన్నారు, అసోసియేషన్ ఇంత బలంగా ఉందని అన్నప్పుడు కడప జిల్లాలో ఎన్నో పట్టణాలు ఉన్నాయి. మరి అన్ని పట్టణాలని మీరు ఎందుకు చేర్చుకోవట్లేదు? అంచేత యూత్ ఆయన ఉంటారు, ఆయన అండర్లో అందరూ యూత్ అనే టీముగా ఏర్పడి ఎన్నో పట్టణాలు ఉన్నాయి. మరి ఒక్క సిటీ, ఒక్క కడప జిల్లా అనేసరికి మాకే కడప ఒకటే, కడప సిటీ ఇచ్చి వెళ్ళిపోతే చాలని. అట్లా కాదు. ఇప్పుడు నేను కర్నూలులో 8, అట్లాగే ఇంకా మేము కొన్ని వెళ్ళలేదు. నంద్యాల ఒక 6 బనగానపల్లి నుంచి మన కర్నూలు వచ్చారు. మేము వస్తున్నామని తెలిసినా ఒక 4 మెంబర్స్ వచ్చి వాళ్ళు అయితే మమ్మల్ని, అయితే మా షెడ్యూల్ లేక టైం షార్ట్ అవ్వడం వల్ల వెళ్ళైపోయాం. తప్పకుండా వస్తానని చెప్పాను. మా కమిటీ అయితే మాత్రం ఎక్కడెక్కడ అసోసియేషన్ ఉందో రాష్ట్రంలో ప్రతి అందరి జాతకాలు బయటపడతాయి. పూర్తిగా చేయాల్సిందిగా మేము కోరుతున్నాం సార్. బంగపోయే లోపల అయిపోతుంది. నువ్వురా సార్ పక్కన పెట్టు, పక్కన దూన్నాడా? ఇది దూడు. ఫోటో సార్ రెడ్ పక్కన సార్ ఇచ్చేస్తాం. సార్ ముందుకు రండి. శ్రీకాంత్ రాకూడదు వీడికి. తొందరరా వచ్చినాడా? చూడండి సార్. కొంత అందరూ అందరినీ సార్ రెడీ సార్, చూడండి బాద్ మే కావు. సార్ రెడీ రెడీ ఇస్మాయిల్. గడపడి చేస్తాడు. అట్లనే ఆ పక్క వచ్చారు, ఈ పక్క వచ్చారు, యాడ్ చేసి. థ్యాంక్ యూ. రెడీ సార్. ఇస్మాయిల్